అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించి టాపిక్ వైజ్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి క్లాస్ 3 వీడియో అండి. సో ఇక్కడైతే మనం స్టార్ట్ చేద్దాం క్లాస్ అయితే. సో అందుకంటే ముందుగా ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటున్న యూపీఐ అయితే వారైతే సపోర్ట్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. హౌ మచ్ ప్రాఫిట్ ఈస్ గాట్ బై సెల్లింగ్ గూడ్స్ అట్ 405 అంటే ప్రాఫిట్ ఆఫ్ 12.5%, అంటే 12.5% లాభంతో 405 రూపాయలకు వస్తువును అమ్మడం ద్వారా వాళ్ళకి ఎంత లాభం వస్తుంది అటువంటిది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 12.5% లాభంతో అమ్మారంటే ఏంటి, అప్పుడు 112.5% వాల్యూ అనేటువంటిది మనకు ఏమవుతుంది? 405 రూపాయలు అవుతుంది, అంతే కదా. సో ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను నేను, 100కు ఎంత ఇచ్చింటే అంత కూడాలన్నాడు కాబట్టి 112.5% అనేది 405 రూపాయలు అవుతుంది. మరి అసలు అంటే సిపి అంటే ఏంటి? 100% కదా. అసలు ఎంత కనుక్కుంటాను కదా మనకి ఎంత లాభం వచ్చింది తెలిసేది. అసలు ఎంతో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. పర్సంటేజ్ అన్నీ ఒకవైపు రాసుకోవాలి, అమౌంట్లో ఒకవైపు రాసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు సిపి వాల్యూ వస్తుంది. చూడండి 405 ఇంటూ 100/112.5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 5తో క్యాన్సిలేషన్ చేస్తున్నాను. సో 5 8 40, 5 1 5, కింద కూడా 5 2 10. సో 5 2 10, 5 5 15. నెక్స్ట్ వచ్చేసి 25తో క్యాన్సిల్ చేస్తున్నాను డైరెక్ట్గా. 25 4 100, 25 9 125, 0 పాయింట్, ఎందుకంటే అక్కడ మనకు పాయింట్లో ఉంది కాబట్టి 0.9 ఇంటూ 25 చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో ఇక్కడ పైన కింద 10 కింద పాయింట్ రిమూవ్ చేసుకుందాం. ముందు 81/0.9 ఇంటూ 4 ఉంది కదా. సో నేను పైన 10తోను కింద 10తోను మల్టిప్లై అండ్ డివైడ్ బై, కింద 10తోను పైన 10తోను మల్టిప్లై చేస్తున్నాను. సో అప్పుడు మనకు పాయింట్ రిమూవ్ అవుతుంది. చూసుకుంటే 81 ఇంటూ 4 ఇంటూ 10 అంటే 81 ఇంటూ 40 అనుకోండి. పైన కింద 0.9 10 అంటే ఏమవుతుంది? 9 అవుతుంది కాబట్టి 9 వస్తుంది. 9 1 9 9 81 అంటే 40 ఇంటూ 9 ఎంత అండి? 4 9 36, 0 కాబట్టి 0 అంటే 360 రూపాయలు ఏంటి అసలు వాల్యూ. సో అసలు వాల్యూ ఎంత? 360 రూపాయలు. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? 405 రూపాయలకు అమ్మారు, 360 అసలు అంటే మనకి ఎంత లాభం వచ్చింది? 45 రూపాయలు లాభం వచ్చింది అన్నట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బిలో ఉన్నటువంటి 45 రూపాయలు అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారనేటువంటిది. A watch is sold at 5% loss if the cost price had been 20% more on the selling price rupees 115 less. There would have been 40% less. What is the cost price? చూడండి చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నటువంటి క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కాకుంటే చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలండి. ఒక గడియారం అంటే మొదట 5% నష్టానికి అమ్ముతారు సో అసలు ధర కంటే. తర్వాత ఏమైందంటే అసలు ధరని 20% పెంచుతారు. సో కానీ అప్పుడు ఏమవుతుందంటే ముందు అమ్మిన దానికంటే ఇంకా 115 రూపాయలు తక్కువ అమ్మేసేసి 40% లాస్ అనేటువంటిది తెచ్చుకోవడం జరుగుతుంది ఆ వ్యాపారం ఎవరైతే ఉన్నారో అతను. సో అయితే అప్పుడు వాళ్ళ యొక్క అసలు ధర ఎంత అనేటువంటిది ఇక్కడ వాచి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, సో మనకు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో కాస్ట్ ప్రైస్ అంటే సిపి అంటారు. కాస్ట్ ప్రైస్ అంటే సిపి లెస్. నేను ఏమనుకున్నానంటే కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు మనకు కాబట్టి దాన్ని ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. సో ఎక్స్ అంటే 100% వాల్యూ అనుకుంటున్నాను. అంటే 100% వాల్యూ నేను ఏం రాస్తున్నానంటే 100% నెంబర్లోకి మార్చుకోవాలంటే ఏం చెప్పాను? 100/100 చేయాలన్నా కదా. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్సే కదా ఇది. సో అలా అనమాట, డైరెక్ట్ ఎక్స్ రాసేసుకుంటున్నాను. తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? సో 5% లాస్ కమ్మాడంటే ఇంకా అతని ఎంత కమ్మినట్టు? 95% వాల్యూ కమ్మినట్టు. సో 95% వాల్యూ అంటే నేను ఏం రాస్తున్నాను అంటే 0.95x రాసేస్తున్నాను, అంతే కదా. 95% అంటే ఏమి? 95/100 అంటే ఏమవుతుంది? 0.95 కదా అయ్యేది. సో దాన్ని 0.95x, ఎక్స్ ఎంత తెలియదు, ఆ ఎక్స్లో 0.95% అమ్మినట్టు అతను. సో అందరికి అమ్మినట్టు కాబట్టి సో అది అనమాట. సో ఇది ఫస్ట్ కేసు, వాడు ఇచ్చిన వాటి ఫస్ట్ అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఉన్నటువంటి కాస్ట్ ప్రైస్ని ఏం చేశారంటే ప్రెజెంట్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని 20% ఇంక్రీజ్ చేశారంట. సో 20% ఇంక్రీజ్ అంటే ఏంటి? 1.2x చేశాడు. అంటే 120% అంటే ఏం రాయొచ్చు? 120/100 అంటే 1.2 కదా. సో దాన్ని 1.2x అంటే 20% ఇంక్రీజ్ చేయడం వల్ల 1.2x అయింది కాస్ట్ ప్రైస్ అనేటువంటిది. సో అర్థమైందా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమంటున్నాడంటే ముందు కంటే తగ్గించాడు అనమాట. సో ముందు ఎంత అమ్మారు? 0.95x అమ్మాడు. సో దీంతో నుంచి ఏం చేశాడు? 115 రూపాయలు ఇంకా తక్కువ అమ్మాడు సెల్లింగ్ ప్రైస్. సో అనమాట. సో ఇలా చేయడం వల్ల అతనికి ఏమైందంటే 40% నష్టం వచ్చిందంట. సో నష్టం వచ్చిందంటే మనకు లాస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి?
సో లాస్ పర్సెంటేజ్ ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే, సో లాస్ పర్సెంటేజ్ 40% కదా. సో ఇప్పుడు లాస్ కనుకో సిపి కింద రాసుకోవాలి. సిపి ఎంత ఇప్పుడు ఈ కేసులో 1.2x. పైన ఏం రాయాలంటే లాస్ వచ్చిందంటే ఏం చేయాలి, సిపి మైనస్ ఎస్పీనే కదా. సో సిపి ఎంత అండి 1.2x మైనస్ ఎస్పీ ఎంత 0.95x మైనస్ 15. ఎస్పీ అంటే సిపి అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంతే, ఏం లేదు. సో సిపి మైనస్ ఎస్పీ బై సిపి. సో దాన్ని ఏమైందంటే 40% లాస్ అనమాట. సో ఇప్పుడు పర్సెంటేజ్ని రిమూవ్ చేసుకొని బై 100 రాసేసుకున్నాం దాన్ని. సో నేను ఇక్కడ రాసేస్తున్నాను, ఇంకా పర్సెంటేజ్ రిమూవ్ చేసేసి బై 100 రాసుకుంటున్నాను అంతే. పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే బై 100 రాసుకోవాలి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను పర్సెంటేజ్ టాపిక్, అందుకే మొదలు చెప్పినది. సో అర్థమైందా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1.2xలో నుంచి 0.95x తీసేస్తే మనకి ఏమొస్తుందండి, సో ఏమొస్తుంది 2.25x వస్తుంది అంతే కదా. సారీ 0.25x వస్తుంది అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ 115 ఈక్వల్ టు 40/100 అంటే ఏం రాయొచ్చు అంటే మనం డైరెక్ట్గా 0.4 రాసుకోవచ్చు కదా. 0.4 ఇంటూ 1.2x, 0.4 ఇంటూ 1.2x. సో ఈ 115ని ఇలాగే 0.25xని ఇలాగే పెట్టేసుకుందాం. ఈ 150ని అలాగే రాసేసుకొని దీన్ని మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ కింద మల్టిప్లై చేస్తున్నాం చూడండి. 1.2 ఇంటూ 0.4, 4 2s are 8, 4 1s 0 0. మనకి ఏమవుతుందండి 4 1s 4 కదా, ఇక్కడ 4 2s are 8, 4 1s 4 అంటే 0.48 అవుతుంది. ఏమవుతుందండి 0.48x అవుతుంది. సో ఈ 115 అలాగే ఏం చేసుకొని ఈ 0.48x మైనస్ 0.25x ఇటువైపు ఉన్నటువంటి దీన్ని అటువైపు పంపించేస్తున్నాం. అర్థమైందా. సో అప్పుడు 115 ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ, సో 0.48 నుంచి 0.25 తీసేస్తే మనకి ఏమవుతుంది, సో 23x అవుతుంది. ఏమవుతుంది 0.23x. సో ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని 0.23x అంటే నేనేం చేస్తున్నాను అంటే దీన్ని రిమూవ్ చేయడం కోసం, లేదంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. 23 ఒకట్ల 23 5ల, సో 115, 23 5లు ఎంతండి 115 కదా. ఇంకా పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు కూడా 2 సున్నాలు పెట్టేసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, సో 500 అయిపోతుంది అంతే. సో అంతే అండి, సింపుల్. చూడండి జాగ్రత్తగా ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకి సిపి ఎంతో తెలియదు. మనకి ఎక్స్ వాల్యూ కావాల్సినది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఎక్స్ వచ్చేసి 500 రూపీస్ అంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి 500 అనేటువంటి మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అవుతుంది. చూడండి సిపి ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు 5% లాస్ట్ అమ్మానంటే 0.95x అంటే సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, సిపి అనేటువంటిది 20% పెంచాలంటే అప్పుడు 1.2x అయింది. తర్వాత ఏం చేశాడు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత చేశాడంటే గతంలో కంటే 115 రూపాయలు తగ్గించాడు కాబట్టి 0.95x మైనస్ 115. సో అప్పుడు ఏమైందంటే 40% లాస్ వచ్చింది. కాబట్టి లాస్ చేయడానికి మన ఫార్ములా ఏంటి, సో సిపి మైనస్ ఎస్పీ బై సిపి, అదే కదా మనకు అనుకునేది. సో 40% వస్తుంది. మన పర్సెంట్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 40/100 రాస్తున్నాం. సో సిపి ఎస్పీ, సో సిపి కింద రాసేసుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ వాల్యూ అంటే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటిది కరెక్టా రాంగా, అనేటువంటిది చూసుకున్నట్టయితే సో ఇదంతా రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను. చూడండి మనకు వచ్చినది ఏంది 500 కదా ఆన్సర్. సో మనకు వచ్చింది రైటా రాంగ్ అంటే రీవెరిఫై చేస్తున్నాను. రివర్స్ ప్రాసెస్, ఇది రివర్స్ ప్రాసెస్. చూడండి ఈ 500లో 5% ఎంత, 5% నష్టం అంటే ఏంటి, సో 1% వాల్యూ వచ్చేసి, సో 100% వాల్యూ మనకు 500 అయినప్పుడు 1% వాల్యూ ఏమవుతుందంటే మనకు 500 × 100 సో ఎంత అవుతుంది మనకు 5 అవుతుంది. సో 5 అనేటువంటిది 1% వాల్యూ. ఇప్పుడు 5% లాస్ అంటే ఏమిటి, 25 రూపాయలు తక్కువ ఉన్నట్టు. సో 25 రూపాయలు తక్కువ ఉన్నట్టు అంటే మొదటి కేసులో సిపి 500. సో ఇప్పుడు ఏం చేశారంటే సెల్లింగ్ ప్రైస్ 5% లాస్ అంటే 25 రూపాయలు తీసేయాలి, అంటే 475 రూపాయలు అమ్మాడు. సో ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏమైంది, ఇప్పుడు సిపి ఇంక్రీజ్ చేశాడు. సో 20% ఇంక్రీజ్ చేశాడు అంటే ఏమైంది, 500కి 20% పెంచినట్టయితే ఎంత అండి, సో 600 అవుతుంది అంతే కదా. సిపి ఏమవుతుంది 600 అవుతుంది. ఒక్కొక్కటి 1% 5 రూపాయలు అయినప్పుడు 20% ఏమవుతుంది 25లో 100 అంటే 500 + 100 600 అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, ముందు కంటే 115 రూపాయలు తగ్గించాడు. 475లో 115 పోతే ఎంత అండి 063 అంటే 360 రూపాయలకు అమ్మాడు. సో దీని ద్వారా ఏంటంటే మనకు 40% లాస్ వచ్చింది అంటున్నాడు. సో 100% 600 అన్నప్పుడు మనకు 40% వాల్యూ లాస్ వచ్చింది అన్నప్పుడు అంటే 60% వాల్యూ కదా మనకు కావాల్సింది. 60% ఎంత అవుతుంది 600 × 60/100, 100 అంటే 360 అంటే 60% వాల్యూ 316 కదా మనకు వచ్చినది. అంటే 40% లాస్ వచ్చినది కూడా మనకు క్యాల్ అయిపోయింది కదా ఇక్కడ. సో అదనమాట. సో అర్థమైందా.
సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్టే. సో ఇలా ఆప్షన్ ప్రకారం వెళ్ళినట్టు ఇదే. సో మనకి ఆప్షన్స్ అన్నీ వెరిఫై చేయడం కష్టం కాబట్టి సో నేను ముందు చెప్పినటువంటి ప్రాసెస్ ఎక్స్ అనుకొని కాస్ట్ ప్రైస్ని అలా చేస్తే సరిపోతుంది. సో మీకు 2 రకాలుగా కూడా చెప్పాను. ఇక్కడ మనకు వచ్చింది కరెక్టా రాంగ్ అంటే రీవెరిఫై చేసినట్టు ఇది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇది వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ వెన్ ఆర్టికల్స్ బాట్ అట్ 6 pieces for 5 అండ్ సోల్డ్ 5 pieces for 6. సో అంటే 6 పీసులు 5 రూపాయలు కొని 5 పీసులు 6 రూపాయలకి అమ్మాడంటే ఖచ్చితంగా లాభమే వచ్చి ఉంటుంది. చూడండి ఇప్పుడు 6 పీసులు, ఇది పీసులు, ఇది రూపాయలు. సో 6 పీసులు ఎంత కొన్నాడు? 5 రూపాయలు కొన్నాడు. అప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ లెక్కిస్తున్నాం, తర్వాత సెల్లింగ్ ప్రైస్ పక్కన లెక్కిద్దాం. సో 6 పీసులు 5 రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పీస్ ఎంత పడినట్టు? సో 5 × 1/6 అంటే 5/6 రూపాయలు పడినట్టు. సో 5/6 రూపాయలు, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ ఏం చేయలేదు. సో ఇలాగే పెట్టేసుకుందాం. 5/6 రూపీస్ పడినట్టు ఒక్కొక్క పీసు. తర్వాత సెల్లింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఎంత అమ్మాడు? సో 5 పీసులు 6 రూపాయలకి అమ్మాడు. అంటే ఒక్కొక్క పీస్ ఎంత అమ్మినట్టు? సో 6/5 రూపాయలకి అమ్మినట్టు. సో 6/5 రూపాయలకి అమ్మినట్టు. ఇది వచ్చేసి కాస్ట్ ప్రైస్, ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? సో లాభం కనుక్కోవాలి. సో లాభం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కూడా పైన సో లాభం అంటే ఫార్ములా చెప్తుంది చూడండి, సిపి లాభం కాబట్టి ఎస్పీ మైనస్ సిపి చేయాలి. లాస్ అన్నప్పుడు సిపి మైనస్ ఎస్పీ చేస్తాము, లాభం అన్నప్పుడు ఎస్పీ మైనస్ సిపి చేస్తాం అనమాట. సో పర్సెంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాము. సో ఇది ఇలా చేయాలి ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఎస్పీ ఎంతండి మనకు? 6/5. కాస్ట్ ప్రైస్ ఎంతండి? 5/6 రూపాయలు. సో మనకు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంతండి? సో 5/6 రూపీసే కదా, 5/6 ఇంటూ 100. సో ఇలా చేయడం వల్ల చూడండి, సో 5కి 6కి ఎల్సిఎం ఎంతండి? పైన వచ్చేసి మనకు 30 ఎల్సిఎం రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 5 6 30 అంటే 6 6 36, తర్వాత 6 × 30 అంటే 6 5 35 5. సో మనకి ఏమవుతుంది? 25/5/6 ఇంటూ 100 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 6 1 6 5 30. సో కింద అంటే డినామినేటర్లో ఉంటుంది 2 కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. 6 1 6 5. ఈ 5 ఇటువైపు పైకి పంపించేస్తే ఏమవుతుందండి? సో 36లో 25 పోతే ఎంతండి? 11/25 ఇంటూ 100 రావడం జరుగుతుంది. 25 1 25 4. సో 11 4 ఎంతండి? 44%. సో లాభం ఎంత వచ్చిందండి? సో 44%. సో లాభం ఎంత వచ్చింది? 44% అయితే రావడం జరిగింది. సో అర్థమైందా? సో ఈ విధంగా చేయాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో అర్థమైంది అనుకుంటా చాలా క్లియర్గా. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 పీసుల వాల్యూ 5 రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పీస్ వాల్యూ ఎంత అనేది కనుక్కున్నాం. తర్వాత సెల్లింగ్ ప్రైస్ కూడా ఒక్కొక్క పీస్ వాల్యూ ఎంత అనేది కనుక్కున్నాం. సో రెండు ఒక్కొక్క పీస్ సంబంధించి కనుక్కున్నాం కాబట్టి సో అప్పుడు ఎంత లాభం వచ్చింది ఒక్కొక్క పీస్ మీద కనుక్కున్నా టోటల్ మీద అయినా కూడా అంతే వస్తుంది. సో ఎంత లాభం వచ్చింది కనుక్కోవాలి కాబట్టి ఎస్పీ మైనస్ సిపి ఇంటూ 100. సో సెల్లింగ్ ప్రైస్ 6/5 అని తెలిసింది, కాస్ట్ ప్రైస్ 5/6 అని తెలిసింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 44% రావడం జరిగింది. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఏ సెల్ గూడ్స్ టు బి అట్ 25% ప్రాఫిట్ ఫర్ ₹300, బి సెల్స్ ఇట్ టు సి అట్ 10% లాస్ ఇన్ ద సేల్, సి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏస్ కాస్ట్ ప్రైస్. సో ఏ వస్తువులు ఏం చేశారంటే బీకి అమ్మాడంట 25% లాభంతో. అంటే ఏ కొన్న దానికంటే 25% లాభంతో అమ్మితే ₹300 బి కొన్నాడు. ఆ తర్వాత బి ₹300 కొన్నదాన్ని సికి 10% లాస్తో అమ్మాడనమాట. సో అయితే ఈ యొక్క సేల్లో సి కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడో దానిను, తర్వాత ఏ యొక్క కాస్ట్ ప్రైస్కి ఎంత అనేటువంటిది ఎంత ఈ యొక్క సమానం అన్నాడు. అంటే సి యొక్క కాస్ట్ ప్రైస్ అటువంటిది ఏ యొక్క కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సెంటేజ్కి సమానమైనటువంటిది ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇది చాలా సింపుల్ క్వశ్చనే. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఏ వచ్చేసి ఎంత కొన్నట్టు? 100% వాల్యూ కొన్నట్టు. బీకి ఎంత అమ్మాడు? 125%కి అమ్మాడు. సో 125% వాల్యూ ఎంత ఇచ్చాడు? 300కి ఇచ్చాడు. అంటే 100% వాల్యూ ఏంటి? సో 300 ఇంటూ 100/125. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అంతే, ఏం లేదు, అంతా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటాం అంతే. సో 25 4 25 5. సో 5 1 5 6 30 0 అంటే ₹240 కొన్నట్టు. అంటే అప్పుడు ఏ ఎంత కొన్నట్టు? ₹240 కొన్నట్టు. బి వచ్చేసి 300 కొన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే బి ఏం చేశాడు? 10% లాస్కి సికి అమ్మాడు. 10% లాస్కి సి అమ్మాడు. సో 100% వాల్యూ ఇప్పుడు ఎంత అండి? ఇక్కడ ₹300. దీంతో 10% లాస్కి అమ్మాడంటే 90% వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో అది ఏంటి? సి కొన్నట్టు. అప్పుడు 90 ఇంటూ 300/100. 100 1 100 3 అంటే ₹270కి మనకు సి కొన్నాడు. సో ₹270కి సి అనేటువంటి వ్యక్తి కొన్నాడు ఆ యొక్క వస్తువుని. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క సేల్లో ఇప్పుడు జరిగినది ఈ సేల్ అంతా కూడా ముగ్గురు మధ్య. ఈ సేల్లో సి కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఏ కాస్ట్ ప్రైస్లో ఎంత శాతం?
సో ఏ కాస్ట్ ప్రైస్తో పోలుస్తున్నాడు. సో సి యొక్క సేల్ ప్రైస్ అనేది ఏ కాస్ట్ ప్రైస్తో పోలుస్తున్నాడు. సో చూడండి, సి యొక్క కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఏ యొక్క కాస్ట్ ప్రైస్తో ఎంత పర్సెంటేజ్ చెప్పమంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేంతో అయితే పోలుస్తున్నామో అంటే ఏ పర్సెంటేజ్తో పోలుస్తున్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్లో కాబట్టి ఎప్పుడు కూడా ఏది కిందనే వేసుకోవాలి. సో తర్వాత దేన్ని కనుక్కోమంటున్నాడో దాన్ని పైన వేసుకోవాలి. సి యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాం కాబట్టి దాన్ని పైన వేసుకుంటున్నాం 270. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం. పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాం. సో అర్థమైందా, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, 3 8ల 3 9ల 900/8 వచ్చింది ఇక్కడ. తర్వాత 4 2ల 8, 4 25, సో 2 1ల 2 12.5 అంతే కదా. 2 12 4 కలిపితే 25 కదా. సో ఇప్పుడు 9 × 12.5 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 12/5 × 9, 9 5లు ఎంత అండి 45, 9 2ల 18, 1 4 22, 9 1ల 9 1 2 11 అంటే 112.5%. సో ఎంత అండి 112.5% అనేటువంటిది ఇక్కడ. సో ఈ సేల్లో సి కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఏ కాస్ట్ ప్రైస్తో పోల్చుకుంటే ఎంత పర్సెంటేజ్ సమానం అంటే 112.5%. సో అంతే కదా. సో అంటే ఏ కాస్ట్ ప్రైస్ కంటే సి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందంటే ఏ కంటే ఎక్కువ పర్సెంటేజ్ రావాలి కదా. సో 100 కంటే ఎక్కువ వస్తుంది కదా. సో అది ఎంత 112.5%. సో అర్థమైందా. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏది ఎంతో తెలియదు, బి ఇచ్చాడు, బి క్లూగా మనకు 25% ప్రాఫిట్ అమ్మాడు కాబట్టి ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఈ విధంగా అనుకుంటాం 240 వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు, బి వచ్చేసి మళ్ళీ సికి 10% లాస్ట్ అమ్మాడు కాబట్టి సి ఎంత కొన్నాడో కనుక్కున్నాం. సో దీని ద్వారా మనకి ఏం చెప్పాడు, ఈ యొక్క సి యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏ కాస్ట్ ప్రైస్లో ఎంత శాతం అన్నాడు కాబట్టి ఏ కాస్ట్ ప్రైస్లో కనుక్కోమన్నాడు కాబట్టి దాన్ని కింద వేసుకోవాలి. దేనికి కనుక్కోమన్నాడో దాన్ని పైన రాసుకుంటాం 270 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సో అర్థమైందా, క్లియర్. అర్థం కాకుంటే ఏం చేసేది లేదు, 3-4 సార్లు మీరు బ్యాక్ వెళ్ళేసి చూడడమే అంతే, ఇంకేం చేయలేం. సో ఇవంటి క్వశ్చన్స్ అయితే. సో మరి వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ విజువల్కి అయితే షేర్ చేస్తే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఫ్రీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైలీ ఫ్రీ ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు రైల్వేకి సంబంధించి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.